తెలియజేస్తున్నాడు. కథ 10. ఒకనాడు పార్వతి పరమేశ్వరుడితో, నాథ, ప్రజలు ఎన్నో విధాలైన కర్మకాండలు, పూజలు, నోములు, వ్రతాలు ఆచరిస్తూ ఉన్నా వాటికి సత్ఫలితాలు ఎందుకు రావడం లేదు అని ఈశ్వరుని ప్రశ్నించింది. పరమేశ్వరుడు ఒక నిట్టూర్పు విడిచి, దేవి, ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇన్ని విధాలైన ధార్మిక కర్మకాండలు ఆచరిస్తున్నారే కానీ ఆ కర్మకాండల వెనుక భావన లేదు, హృదయాలలో సంవేదన లేదు. కర్మకాండలు కళేబరాన్ని పట్టుకుని వేలాడుతున్నాయి తప్పితే ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదు. కావాలంటే నీ బిడ్డల్ని నువ్వే పరీక్షించి చూడు. నాకు వారిపై కోపం ఏమీ లేదు. వారు చేసుకున్న దానికి చేసుకున్నంతగా ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. ఇంతకీ నీ బిడ్డలకు తగిన న్యాయం నేను చేయడం లేదని నా మీద నీకు అనుమానం ఏమన్నా ఉందా? నీ కళతో నువ్వే చూద్దువు గాని పద అంటూ పరమశివుడు సతీ సమేతంగా భూమి మీదకి దిగి వచ్చాడు. పార్వతి ఒక గొప్ప సౌందర్య రాశి అయిన సాధ్వి రూపాన్ని, శివుడు అసహ్యకరమైన ఒక కుష్ఠురోగి రూపాన్ని ధరించారు. ఒక దేవాలయం మెట్ల ముందు పార్వతి భర్తను ఒడిలో పెట్టుకొని కూర్చొనుంది. కార్తీక మాస పర్వదినం. భక్తులు దైవ దర్శనానికి దేవాలయంలోకి ఆత్రంగా హడావిడిగా వెళుతూ వస్తూ ఉన్నారు. వడివడిగా పని ముగించుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. కొందరు ఈ జంట వైపు అసలు కన్నెత్తైనా చూడలేదు. మరికొందరు భక్తాగ్రేసర్లు, ఇలాంటి రోగితో ఏం కాపురం చేస్తావు, వదిలివేయి అని పార్వతీమాతకి సలహానిచ్చారు. కొందరు కొద్దిపాటి పైసల్ని దూరంగా నిలబడి రోగి మీదకి విసిరేశారు. జగన్మాత పార్వతి తన బిడ్డల ఈ ఆగడాలు ఇంకా భరించలేక, ప్రభు, పదండి, ఇక కైలాసానికి తిరిగి వెళ్ళిపోదాం, నా బిడ్డల కుత్సిత స్వరూపాన్ని నేను ఇంకా చూడలేనంటూ భర్త ఒడిలో పడి భోరుమని ఏడ్చిందట. సంధ్యవేళ కావస్తుంది. ఇంతలో ఒక భక్తుడు అటువైపుగా వచ్చాడు. వారి స్థితికి ఆయన కూడా కన్నీరు కార్చాడు. పార్వతి పాదాలకు నమస్కరించి, తల్లి, పతిభక్తి పరాయణురాలవైన నీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ ధన్యమైందమ్మా. నీ భర్త గాయాలు తుడిచి నన్ను కూడా సేవ చేయనివ్వు. నా దగ్గర ఉన్నదేదో మీతో కలిసి పంచుకొని తింటాను. నా వెంట నా గుడిసికి రమ్మని ప్రేమతో ఆహ్వానించాడు. గాయాలను తుడిచి మందు రాసి కట్లు కట్టాడు. పరమేశ్వరుడు పార్వతి వంక తిరిగి,